హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే మన మొక్కలకి ఇవ్వబోతున్నానండి. అది ఏంటి అంటే, మన మొక్కలకి అన్ని ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాము. అలాగే అన్ని పోషకాలు కూడా ఉండే ఫెర్టిలైజర్స్ కూడా మన మొక్కలకి అందిస్తూ ఉండాలండి. అదేంటంటే రిచ్ ఎన్పీకే ఉండే ఫెర్టిలైజర్స్ కూడా మన మొక్కలకి బాగా అందిస్తూ ఉండాలి. అలాగే పొటాషియం, ఫాస్ఫరస్ ఇలా అన్నీ కూడా ఉండే మన ఫర్టిలైజర్స్ కూడా మనం మొక్కలకు అనేది చేసి ఇస్తూ ఉండాలి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇకపోతే మనం గులాబీ మొక్కలు ఇలా ఫ్లవర్స్ అయిపోగానే ఇలా ప్రూవింగ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి మళ్ళీ మొక్క అనేది మంచిగా బ్రాంచెస్ వచ్చేసి ఎక్కువ మొగ్గలు వచ్చేసి మనకి పువ్వులు అనేది బాగా పూస్తాయి అన్నమాట. అలాగే పువ్వులు అయిపోయినవన్నీ కూడా ఇలా మొత్తం కూడా తీసేసుకోండి. మొక్కలు ఉన్నాయి తర్వాత మనం కట్ చేసేసుకుందాము. మొక్క అంతా కూడా మరి హైట్ పోకుండా నీట్గా ప్రూవింగ్ చేసేసుకుందామండి. మనం ఇచ్చే ఈ ఫర్టిలైజర్స్ అనేది కూడా మనం మొక్కలకి మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలి కదా, అందుకని మనం సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకోవాలండి. ఎప్పటికప్పుడు మనం ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మొక్క బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే చూసారు కదా, ఇలా నేను సాయిల్ అన్నీ కూడా మన దగ్గర ఎన్ని గులాబీ మొక్కలు ఉన్నా అన్ని గులాబీ మొక్కలు కూడా మనం ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు ఇలా గుల్లగా చేసేసుకోవాలండి. ఎప్పటికప్పుడు మనం ఇలా గుల్లగా చేసుకుంటే కలుపు మొక్కలు అనేటివి కూడా పెద్దగా ఉండవన్నమాట. మనం అలాగే వదిలేస్తే కలుపు మొక్కలు వచ్చేసి మనకు మొక్కకు అనేది ఉండే శాతం అంతా కూడా ఆ కలుపు మొక్కలు అనేది వెళ్ళిపోతుంటుంది. అలాగే మనం ఫర్టిలైజర్ అయితే చూద్దామండి. బంగాళాదుంపలు మనం తొక్కలు తీసి పడేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం ఈ రిచ్ ఎన్పీకే ఉండే పొటాషియం ఇలా ఫాస్ఫరస్ అన్నీ కూడా మనకి మొక్కకి కావలసిన పోషకాలన్నీ కూడా ఈ ఫర్టిలైజర్లు అయితే చాలా సింపుల్గా చేసుకునే ఫర్టిలైజర్ అండి. టైం లేని వాళ్ళు కూడా మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్ వాటర్ అనేది పోసి ఉంచేసాను. ఒక రోజంతా కూడా ఇలా ఉంచేసుకున్నానండి. ఇలా ఉంచేసుకున్న తర్వాత ఆ ఫర్టిలైజర్ అనేది నేను ఒక 5 జగ్గుల వాటర్లో ఇలా యాడ్ చేసుకున్నాను. మీరు తొక్కలతో ఇలా వేసేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం కుండీకే వేసేస్తాం కదా వాటర్ అనేది. అలాంటప్పుడు తొక్కలతో ఇలా వేసినా పర్లేదు, లేదంటే వడగట్టుకున్నా పర్లేదు. నేనైతే ఇలా కొన్ని తొక్కలు పక్కకు తీసేసాను అనమాట. ఇలా చూసారు కదా, మన మొక్కలు ఎన్ని గులాబీ మొక్కలు ఉంటాయి అన్ని గులాబీ మొక్కలకు కూడా ఇలా మొక్కను పట్టి వాటరింగ్ అనేది ఇలా ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండండి. అన్నింటికి కూడా మంచిగా యూజ్ అవుతుందండి. మనం ఈ ఫర్టిలైజర్ అనేది అన్ని పూల మొక్కలకు కూడా ఇవ్వచ్చు. అలాగే గులాబీ మొక్కలకి ఎక్కువ రిజల్ట్స్ అనేది మనకి చూపిస్తుందండి. మనం గులాబీ మొక్కలకి ఇలా 10 రోజులకు ఒకసారి కానివ్వండి, 15 రోజులకు ఒకసారి ఇలా ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి. మన మొక్కలు ఎంత బాగా పూలు పూస్తాయి అంటే మంచిగా పెద్ద పెద్ద సైజులో పూలు పూస్తాయి. అలాగే మొక్క అంతా కూడా మంచిగా వస్తాయండి. అసలు మీరు నమ్మలేరు, అంత బాగా మొగ్గలు అనేది మన మొక్కలకి వస్తాయి. అలాగే ఈ ఫర్టిలైజర్ అనేది ఈ తొక్కలు ఇలా వేస్ట్గా పడేయకుండా మనం ఫర్టిలైజర్ చేసి మన మొక్కలకి ఇస్తూ ఉన్నాం అనుకోండి, మంచిగా మనకి ఎక్కువ పువ్వులు అనేది బాగా పూస్తాయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. అలాగే చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.